ఇళయ దళపతి విజయ్. ఈ పేరు వింటేనే థియేటర్ల దగ్గర పూనకాలొస్తాయి. కానీ ఆయన ఆఖరి పోరాటం మాత్రం ఇప్పుడు వెండితెరపై కాకుండా న్యాయస్థానంలో జరుగుతోంది. జననాయకన్ రిలీజ్ కోసం లక్షలాది మంది విజయ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే సీన్ మాత్రం ఊహించని మలుపులు తిరుగుతోంది. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 9న బాక్సాఫీస్ను షేక్ చేయాల్సిందే. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో కథ అడ్డం తిరిగింది. సింగిల్ జడ్జి తీర్పుతో ఊపిరి పీల్చుకున్న నిర్మాతలకు సెన్సార్ బోర్డు అప్పీలుకు వెళ్లడం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ యుద్ధం చివరకు సుప్రీంకోర్టు గడప తొక్కినప్పటికీ అక్కడ కూడా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాలనే సూచన రావడంతో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. మంగళవారం మద్రాస్ హైకోర్టులో జరిగిన వాదనలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీవాత్సవన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సెన్సార్ బోర్డు ఒక విచిత్రమైన వాదనను వినిపించింది. సినిమాను మళ్లీ పరిశీలించటానికి తమకు ఏకంగా 20 రోజుల సమయం కావాలని కోరింది. ఇప్పటికే విడుదల ఆలస్యమై 100 కోట్ల వడ్డీలు పెరుగుతుంటే మరో 20 రోజులు ఆగడమంటే నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీయడమే. సెన్సార్ బోర్డు కావాలని కాలయాపన చేస్తోందన్న అనుమానాలు ఇప్పుడు ఫ్యాన్స్లో బలపడుతున్నాయి. నిర్మాణ సంస్థ తరపు న్యాయవాదులు తమ నష్టాల గురించి ఎంత మొరపెట్టుకున్నా హైకోర్టు ధర్మాసనం మాత్రం కఠినంగానే వ్యవహరించింది. ఈ కేసును తాము అరుదైనదిగా భావించలేమని, వెంటనే ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అంతేకాదు, తీర్పును వాయిదా వేస్తూ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. సినిమా రిలీజ్ ఆగిపోవడం వెనుక కేవలం సెన్సార్ కారణాలే ఉన్నాయా, లేక విజయ్ రాజకీయాల్లోకి రాబోతుండడంతో ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. జననాయకన్లోని కొన్ని డైలాగులు లేదా సన్నివేశాలపై సెన్సార్ బోర్డు సీరియస్గా ఉందనే వార్తలు ఇండస్ట్రీలో గుసగుసలాడుతున్నాయి.